నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రవేశపెట్టిన ఏదైతే ఉన్నాయో పథకాలు మొత్తం అవన్నీ బ్యాన్ చేస్తారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఎంత మాత్రం నిజం ఉందంటారు? అది వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అది. ఎందుకంటే మీరు ఈ పథకాలన్నీ తీసేస్తారు, మీకు రావు. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడకి ఇలాగే 1వ తేదీ కల్లా పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్. ఆవిడకి ఏంటంటే ఆ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి పలానా దగ్గర సమావేశం అవుతుందండి, ఇక్కడ మీటింగ్ అవుతుందండి తీసుకెళ్ళి ఏంటమ్మా అంటే మీరు రావాలి, రాకపోతే ఎలాగా, మీరు తీసుకుని లబ్ధి పొందుని చెప్పాలి కదా. మీరు నెక్స్ట్ ఇలా రాకపోతే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ ఇవ్వరు. ఆ తర్వాత మీరు ఇస్తున్నా అంటే మీరు తర్వాత ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ అయినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, మున్సిపల్ ఎలక్షన్ అయినా, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వైసీపీకే ఓటు వేయాలి, లేకపోతే మీరు వేయలేదంటే మళ్ళీ మాకు తెలిసిపోద్ది అని చెప్పి ఒక బ్యాండ్ బజాయించి చేసేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో ఏం చెప్తున్నారు, చంద్రబాబు మేనిఫెస్టో అంతా కూడా మన మేనిఫెస్టో కాపీ కొట్టినట్టు ఉంది, పైగా మన ప్రభుత్వం రాకపోతే ఇవేవి పథకాలు మీకు రావు, మీకు వర్తించవు, తీసేస్తారు అని అట్లాగే చెప్తున్నారు కదా. సో అందుకే చంద్రబాబు గారు ఏంటి, ఇన్క్లూడింగ్ వాలంటీర్లు కూడా, ఏ వాలంటీర్ వ్యవస్థ అయితే ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అయిపోయింది, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా పనిచేస్తున్నారు విమర్శించారు, వాళ్ళు కూడా మన ఓటర్లో భాగమే కదా అని ఆలోచించి, అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఒక్క టీడీపీ జనసేన వాళ్ళకే సీఎం అవుతారా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రే కదా ఆయన. సో ఆ దృష్టిలో పెట్టుకొని సర్లే వాలంటీర్లు కూడా మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, వస్తే మీకు 10,000 వరకు మీ జీతం పెంచుతాం, మిమ్మల్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు అన్నట్టుగా దాన్ని చేద్దామని చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి కావాలని మీ పథకాలు ఉండవు, మీరు తీసేస్తారు. ఈవెన్ వాలంటీర్లు కూడా కొంతమంది రిజైన్ చేయలేదు. రిజైన్ చేయకపోతే ఏం చేశారు, రిజైన్ ఎందుకు చేయలేదు, వాళ్ళు ఏదో వస్తుంది, మనం భృతి ఊర్లో ఏదో చిన్న పని చేసుకుంటే ఇది చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలోనో, లేదంటే నలుగురికి సహాయపడతా ఉద్దేశంతోనో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేసి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీకి ఫేవర్గా ఉండడానికి వీల్లేదు, ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కాబట్టి. అలా కాకుండా మీరు వైసీపీ పెట్టిన వాళ్ళు మీరు ఖచ్చితంగా రావాలి అంటే, మరి ఇలా ఉందంటే మీరు రాజీనామా చేసేయండి, మళ్ళీ మేమే కదా ప్రభుత్వం వస్తాం, అప్పుడు మీకు ఖచ్చితంగా మేమే అవకాశం ఇస్తామని చెప్పి ఆ విధంగా రాజీనామాలు చేయించి మరి వీళ్ళు పని చేయించుకుంటున్నారు వాళ్ళతో. అర్థమవుతుందా? అలా చేస్తున్న నేపథ్యంలో ప్రతిదీ కూడా చంద్రబాబు గారు తీసేస్తారు. అందుకే ఆయన ఏం చేశారు, మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోని ప్రకటిస్తూనే ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నిటికి కూడా ప్రత్యామ్నాయంగా పెట్టడం జరిగింది. వీళ్ళు బీసీలకి చేయూత ఏవో బీసీ నేస్తామనో ఇంకేదో పెట్టారు, కాపు నేస్తామని. అక్కడ ప్రతి ఒక్కరికి పెట్టాడు ఆయన, కాపులకి, వడ్డెర్లకి, నాయి బ్రాహ్మణులకి, గంగపుత్రులకి, తర్వాత దేవాంగులకి, అదే చేనేత పట్టు వేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఉంది కదా. జాలర్లకి అంటే చేపలు పట్టే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక నేస్తం పేరుతో, ఒక చేయూత పేరుతో, ఒక నేస్తం పేరుతో ఈయన ప్రతిదీ వాళ్ళకి ఇలాగా చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళు ఏదైతే ఇస్తున్నామో, మేము రుణమాఫీ చేస్తాము, మీకు ఫ్రీగా ఇస్తామని ఏదో చెప్తున్నారో, వీళ్ళు ఏమంటున్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, మీరు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తాం, మీకు వాళ్ళు ఇచ్చేది 2 లక్షలు 3 లక్షలు 10 లక్షల వరకు ఇస్తాం మీకు అవసరం అనుకుంటే, వడ్డీ లేని రుణాలు, మీరు డెవలప్ అవ్వండి, కుటీర పరిశ్రమలు, చేయూత పరిశ్రమలు, ఇంటి దగ్గర నుంచే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు స్టార్ట్ అవ్వండి, దానికి అది లింకప్ చేస్తాం. ప్రతిది కూడా మహిళలకైతే ప్రతి మహిళకి 1,500 రూపాయలు, అది ఎవరైనా సంబంధం లేదు, ప్రతిదీ మెరుగుపరిచేలా చేసి ప్రతిదీ కూడా దానికి డైవర్షన్ చేస్తామని చెప్తున్నారు తప్ప తీసేస్తామని చెప్పట్లేదు. ఇప్పుడు వాలంటీర్ల పనే ముందు చెప్పండి సింపుల్గా. వాలంటీర్లు ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇదంతటి కూడా ఉంటుందా ఉండదనో క్లారిటీ వచ్చేస్తుంది. వాలంటీర్ల పని ఏంటి, 1వ తేదీన ఆ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంతే, తర్వాత ఏముంటుంది పని చెప్పండి, మీకు ఐడియా ఉందా? ఎవరింట్లో అయినా పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికెట్, ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్, ఇట్లాంటివి అవి రెగ్యులర్గా జరుగుతాయా? నెలలో 1, 6 పనులు జరుగుతాయి, మిగతా 29 రోజులు ఖాళీయేగా. బట్ వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వం సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళకి వృత్తి దొరికినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా అరే మా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏముందిలే 5,000 ఏం చేస్తాంలే అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఇదే వాలంటీర్లు మొదట్లో విమర్శించారు కూడా కదా జగన్మోహన్ రెడ్డి గారు, చాలామంది ఫీల్ అయ్యారు, మళ్ళీ దాన్ని
ట్రాక్లో తీసుకురావడానికి మళ్ళీ వాలంటీర్లు మేము ఇలా చేస్తాం అలా చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, న్యూస్లో కూడా చాలామంది ఫీల్ అయ్యారు, ఏ ప్రభుత్వం అయితే వాలంటీర్ పెట్టిందో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విమర్శించడం బాగాలేదు అన్నట్టుగా. సో అట్లాగా ప్రతిదీ కల్పించడం అలా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, నీరు మీరు అని, జన్మభూమి పథకాలని, విలేజ్ కమిటీలని, స్కూల్ కమిటీలని, ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం? అందరూ ప్రజలు, పబ్లిక్ సెక్టారు, ప్రభుత్వము కలిసి పనిచేయడం వల్ల కదా ఏదైనా అభివృద్ధి సాధ్యమనే కదా. ఇప్పుడు మహిళలకి 1500 ఇవ్వడం, తర్వాత మహిళలకి స్పెషల్గా ఈ డ్వాక్రా ఎవరు పెట్టారు చెప్పండి? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే కదా. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా. మరి ఈయన ఎందుకు తీసేస్తాడు? దానికి రుణాలు ఇవ్వడం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు ఈ సంవత్సరం, ఎవరైతే మహిళలు ఉద్యోగరీత్యా బయట ఈ పని చేసుకుంటారో వాళ్ళు పేయింగ్ గెస్ట్ గానో లేదా హాస్టల్లోనే ఉంటారు. ఆ హాస్టల్లో ఉండేది అమౌంట్ కూడా వీళ్ళు పే చేస్తామంటున్నారు. వీళ్ళకి ఒక అవకాశం కల్పించేలాగా కల్పిస్తామంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీసీ హాస్టల్ అని, ఎస్సీ ఎస్టీ హాస్టల్ అని ఉన్నాయి కదా. అలాగే మహిళలకు కూడా హాస్టళ్ళు అలా కల్పిస్తారో లేకపోతే ఏదైనా ప్రైవేట్ హాస్టల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి వీళ్ళు పే చేస్తారో చూడాలి. మరి అలా కూడా కల్పిస్తామంటున్నారు కదా. ఎక్కడ ఏం తీసిస్తామని చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ కాపు నేస్తాము, బీసీ నేస్తాం అన్నారు. మిగతా సంగతి ఏంటి? ఇక్కడ ప్రతి దీనికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈవెన్ అగ్రవర్ణాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రకమైన పథకాలు అరేంజ్ చేసి, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎప్పుడూ లేనిది ఈవెన్ బ్రాహ్మణ్స్కి కూడా పెట్టారని తెలుసా? ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని. అందులో కూడా కొన్ని రకాల పథకాలు ఉన్నాయి తెలుసా మీకు? బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే వాళ్ళకి ఒక రకమైన స్కాలర్షిప్లు, అవి కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు అంతగా పబ్లిసిటీ చేసుకోలేదు. మీరు కావాలంటే కొట్టి చూడండి. అగ్రవర్ణాలకే అంత కల్పించినప్పుడు బీసీ ఎస్టీలకు ఇంకెంత కల్పిస్తారు? ఇదంతా ఏంటంటే వాళ్ళు వచ్చి నడిపించలేరు, చేయలేరు. మొన్న అయిన వాళ్ళే చేయించగలేంది. 14 ఏళ్ళు అనుభవం ఉన్నాడు, ఇంకే చేయించలేడా? దాన్ని ఎలా చేయాలో చేయలేడా? అవునా కాదా? సో అలాగా ఇవన్నీ తిప్పి కొట్టడానికి వాళ్ళు చేయలేరు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకు అనుభవం లేదు అనడానికి లేదు, అనుభవం ఉంది. తీసేస్తాడు అనడానికి తీసేస్తాడనే చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇదే డ్వాక్రా ఎవరుంది? తీసేయలేదు కదా, అలాగే ఉంచారు కదా. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలు కానీ కంపెనీలు కానీ వాటిని డైవర్ట్ చేసి పేర్లు మార్చి చేశారేమో తప్ప ఆయన తీసిలే. అవునా కాదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. ఈరోజు కూడా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ పేరేముంది? ఎన్టీఆర్ విమానాశ్రయమే ఉందిగా. మరి దాన్ని అప్గ్రేడ్ అయినప్పుడు ఏమవుద్ది? ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం అవ్వాలి. రాజీవ్ గాంధీని ఎవరు పెట్టారు? రాజశేఖర హయాంలో పెట్టారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో శాంతమ్మ ఎలిమెంటరీ స్కూల్ అని ఉంటుంది. అంటే ఏంటి? శాంతమ్మ గారు ఆ ఊరు జమీందారు ఏదో ఆవిడ ఆ స్కూల్కి స్థలం ఇచ్చిందని ఆవిడ పేరు మీద పెట్టుకుంటారు, శాంతమ్మ ఎలిమెంటరీ స్కూల్. అది రేపు పొద్దున హై స్కూల్ అయిందనుకోండి, శాంతమ్మ హై స్కూలే అవుతుంది కదా. పేరు మార్చేస్తారా? ఎవరు పెడితే ఆవిడ గవర్నమెంట్ పేరు పెట్టేస్తారా? కాదు కదా. ఆవిడ స్థలం ఇచ్చింది కాబట్టి ఆవిడ పేరు కాదు. అలాగే ఎన్టీఆర్ పేరే పెట్టాల్సింది, మార్చారు. అలాగే రాజశేఖర రెడ్డికి అప్పుడు అంటే రాజకీయం అలాగ ఉండేది. పథకాలు ఏవైనా పేర్లు మార్చుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని చేశారు తప్ప పూర్తిగా పథకాలు లేవని ఆపేసి పూర్తిగా అభివృద్ధిని ఆపేసి ఈయన అమరావతి అన్నాడు కదా, అమరావతిలో ఎవడూ బాగుపడకుండా చేసేసి అమరావతి రేట్లు పడిపోయేలా చేసేసి అలా చేయలేదు కదా. ఇంకా వీళ్ళు అలా చేశారు, ఆయన అలా చేయలేదు. అది ప్రజలు ఆలోచించుకోవాలి ఒకసారి. ఎవరు చేశారు, ఎవరు పేర్లు మార్చేశారు ఏంటి అనేది.